హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక వర్తకుడు 2 సైకిళ్లను ఒక్కొక్కటి 3,500కు అమ్మగా మొదటి దానిపైన 10% లాభం, రెండో దానిపైన 20% నష్టం వచ్చాను. మొత్తం మీద అతనికి లాభమో నష్టమో. సేమ్ క్వశ్చన్, ఇక్కడ అమ్మిన వేల సమానం, ఒక్కొక్కటి అమ్మిన వేల సమానం. సో మళ్ళీ లాభమో నష్టమో కాదు, కంపల్సరీ నష్టమే వస్తుంది. అది కూడా తెలుసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ది 10% లాభం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ XY/100. ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది 2 సింబల్స్ పైన ఆధారపడుతుంది. ఫస్ట్ది ఎక్స్ 10% లాభం, సెకండ్ది వై 20% నష్టం అంటే -20, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ప్లస్ 20/100. 0 0 0 0 గెట్ క్యాన్సల్. 10 - 20 -10 మైనస్ 1 × 2 2 విచ్ మీన్స్ -12. ఈ మైనస్ అనేది నష్టాన్ని చూపిస్తుంది. 12% నష్టం, 12% నష్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వర్తకుడు కొన్న వేలకే అమ్ముతానని ప్రకటించి 1000 గ్రాములకు బదులుగా 900 గ్రాములను అమ్ముతున్నాడు. అయితే అతనికి లాభశాతం ఎంత? సో 1000 గ్రాములు అంటే 1 కిలో అండి. 1 కిలోకి బదులుగా 900 గ్రాములు వేసేసి అమ్మిస్తుండు. అతను ఏం చెప్తుండు, నేను లాభం నష్టం ఏం తీసుకోవట్లేదు, వచ్చిన ధరకు ఇస్తున్నా అని చెప్పేసి మోసం చేస్తుండు. సో ఈ మోసం ద్వారా అతనికి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఆ లాభం అనేది ఎంత వస్తుందంటే 900 గ్రాములు వేస్తుండండి. యాక్చువల్గా 1000 గ్రాములు వేసిన అని చెప్పంటుండు. సో అతనికి ఎంత లాభం? 100 గ్రాములు లాభం. ఇది లాభం అంటే ప్రతి 900 గ్రాములు అమ్మితే తనకి 100 గ్రాములు లాభం వస్తుంది. ఇది తెలుసుకోవాలి. 900 గ్రాములు అమ్మితే 100 గ్రాములు లాభం. సో 100 గ్రాములు లాభము ఎప్పుడు? 900 అమ్మినప్పుడు. 900 అమ్మితే ఇంటూ 100. 0 0 0 0 గెట్ క్యాన్సల్. 100/9 విచ్ ఇస్ ఈక్వల్ టు 9 1s 1/9. 11 1/9% లాభం అండి. 11 1/9% లాభం. లాభ శాతం ఎంత? 11 1/9. ఈ క్వశ్చన్ కొంచెం క్లారిటీగా గమనించండి. 900 గ్రాములు అమ్మితే 100 గ్రాములు లాభం వస్తుంది. ఎందుకు? 1000 గ్రాములు అమ్ముతున్నా అని చెప్తున్నాడు. 1000కి బదులు 900 వేసింది కాబట్టి 100 గ్రాములు లాభం. 100/900 × 100. ఈ లాజిక్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ప్రపోర్షన్ అండి, నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. ఏమని ఇస్తున్నాడు? 3/5 7/6 నిష్పత్తిలో కనిష్ట పదంతో తెలుపగా. అంటే దీన్ని కన్వర్ట్ చేయమని చెప్పంటుండు. కనిష్ట పదాలు గరిష్ట పదాలు తర్వాత సంగతి. కనిష్ట పదాలు అంటే క్యాన్సిల్ అయ్యేటంటే క్యాన్సిల్ చేయమని దాని మీనింగ్. అంటే కనిష్ట పదాలు అంటే దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. లీస్ట్ టర్మ్స్ ఏందో అడుగుతున్నాడు. ఫస్ట్ 3/5 7/6. నిష్పత్తి అంటే భిన్నం అండి. 3/5 ఈజ్ డివైడెడ్ బై 7/6. 3/5 ఈ భిన్నం పైకి వెళ్తే 6/7 వస్తుంది. 6 ముళ్ళ 18, 5 ముళ్ళ 5 ఏళ్ళ 35 విచ్ ఇస్ ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతుందా? 35 కాదు, 18:35 ఇస్ ద ఆన్సర్. 18:35. ఇక్కడ కనిష్ట పదాలు అంటే ఉన్న వాటిలో ఇదే గరిష్ట పదం అయినా సరే అదే ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ క్యాన్సల్ ఏం కాదు కదా. క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేస్తే లీస్ట్ టర్మ్స్ ఏమంటే చెప్తాం మనకి. అక్కడ క్యాన్సల్ అయితే ఏం లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 18:35. 3 గ్రోసులు 12 డజన్ల గల నిష్పత్తి. గ్రోసులు, 1 గ్రోసు ఈక్వల్ టు 12 డజన్లు అండి. 12 డజన్లు. తెలియని వాళ్ళు నోట్ చేసి పెట్టుకోండి. 1 డజన్ ఈక్వల్ టు 12 ఐటమ్స్, 12 వస్తువులు. 1 డజన్కి 12 వస్తువులు, 12 డజన్లు 1 గ్రోస్ అని చెప్పి అంటాం మనం. 1 గ్రోస్ ఈక్వల్ టు 12 డజన్లు. ఇక్కడ 3 గ్రోసులను ఇచ్చాడు అంటే 3 × 12, 12 డజన్లు అంటే 12. సో 3 × 12 12. 12 గెట్ క్యాన్సల్. 3:1 ఈజ్ ఆన్సర్. 3:1 నిష్పత్తి కాబట్టి 3:1. 1:3 కూడా ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. దానికి విలోమ నిష్పత్తి అంటే 1:3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 1/4 2 1/3 నాకు విలోమ నిష్పత్తిలో పరపదం ఈక్వల్ టు 63. ఇది చూద్దాం, కంప్లీట్ చేద్దాం. 5 1/4 క్రమభిన్నలకు మార్స్తే 5 1/4 2 1/3. 5 4 20, 20 + 1 21/4 2 3 2 6 + 1 7/3. దీని ఇంతకుముందు చేసినట్టుగా 21/4 ఇంటూ భిన్నం తిరుగుతుందండి 3/7. ఎందుకంటే కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది కాబట్టి 3/7. 7 ఎక్కం 7 ముళ్ళ విచ్ ఇస్ ఈక్వల్ టు 9:4 వస్తుందండి. 9:4. 9/4 ఈజ్ నథింగ్ బట్ 9:4. ఇందులో పరపదం, పూర్వపదం ఇది పరపదం, పూర్వపదం పరపదం.
సో 9:4 వచ్చింది. ఇందులో పూర్వపదం అనేది పూర్వపదం పరపదం నిష్పత్తిలో ఓకే, ఇది నిష్పత్తి అండి. మనం ఫస్ట్ వచ్చింది దీనికి అడుగుతుంది ఏంటి, విలోమ నిష్పత్తి అని అడుగుతుంది. దీనికి విలోమ నిష్పత్తి. ఇది పూర్వపదం ఇది పదపరం కరెక్టే, కానీ దీనికి విలోమ నిష్పత్తి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 4:9 అవుతుంది. ఇప్పుడు దీనిలో పూర్వపదం 4, దీనిలో పరపదం 9 అండి. సో 9 = 63 అయితే 4 = ఎంత, 63/9 = 7, 7 × 4 = 28. సింపుల్ అండి. 9 = 63 అయితే 4 = ఎంత. సో ఇది నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నాన్ని క్రమభిన్నంగా మార్చుకున్నా, దాన్ని సింపుల్గా మార్చుకున్నా. దీనికి విలోమ నిష్పత్తి 4:9. ఇందులో పూర్వపదం కనుక్కోమన్నాడు, పరపదం ఇచ్చాడు. సో పరపదం అంటే 9 = 63, 4 = ఆన్సర్ 28 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 28. నెక్స్ట్ క్వశ్చన్. 5 1/7 6 3/4 విలోమ నిష్పత్తి ఇది ఇంపార్టెంట్ అండి. ఇందుకు మనం మర్చిపోయినాం. కనిష్ట పదాలలో తెలపండి. విలోమ నిష్పత్తి కనుక్కొని క్యాన్సల్ అయ్యేది ఉంటే క్యాన్సల్ చేద్దాం. సో 5 1/7 5 × 7 35 + 1 36 36/7 నిష్పత్తి. 6 4 24 + 3 27/4. దీన్ని మనం ఇంతకుముందు క్యాన్సల్ చేసినట్టుగా 36/7 ఇంటూ ఇక్కడ నిష్పత్తి పోతే భిన్నం తింపి పడుతుంది, అంటే రివర్స్ అవుతుంది, 4/27. 9 3 9 4 4 × 4 16/21. ఇది నిష్పత్తి. దానికి విలోమ నిష్పత్తి 21:16. ఇక్కడ 16:21 ఏమో ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అండి. దీనికి విలోమ నిష్పత్తి అడిగింది కాబట్టి 21:16. సో ఫస్ట్ మనకు 16:21 వచ్చింది. అక్కడికి ఆపకుండా క్వశ్చన్ కరెక్ట్ చదివితే కరెక్ట్ ఆన్సర్ చేస్తాం. మనం చేసే మిస్టేక్స్ ఇవేయండి. మనకు అన్నీ తెలుసు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. సో అందుకనే మార్క్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉన్నాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. ఇది కొంచెం గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. x + y హోల్ ఇన్వర్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ -1 + y టు ది పవర్ ఆఫ్ -1 = x పవర్ a ఇంటూ y పవర్ b అయితే a + b = ఏంది. సో ఇక్కడ a + b అంటే మనకి ఇక్కడ ఉన్నాయండి a, bను అడుగుతుంది a + b. సో ఇక్కడ వన్ సైడ్ ఒక టర్మ్ ఉంది, ఇంకో సైడ్ ఇంకోటి ఉంది. సో దీన్ని మనం x × y రూపంలో రాయాలి. అంటే మొత్తాన్ని మనం x × y రూపంలో రాస్తే ఇక్కడ పవర్స్ ఏమున్నాయో ఆ పవర్స్ని సమానం చేస్తే a వాల్యూ b వాల్యూ వస్తుంది. అప్పుడు a + b వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని ax × y రూపంలో రాయాలి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ x + y హోల్ ఇన్వర్స్. x + y హోల్ ఇన్వర్స్ అంటే x ఇన్వర్స్ ప్లస్ y ఇన్వర్స్. ఇది క్వశ్చన్ అండి. దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు x + y హోల్ ఇన్వర్స్ అంటే x + y, x ఇన్వర్స్ అంటే 1/x ప్లస్ y ఇన్వర్స్ అంటే 1/y. ఎల్సిఎం xy అండి, y + x. ఈ కిందిది పైకి వెళ్తే మళ్ళీ 1/x + y. x + y గెట్ క్యాన్సిల్, ఎందుకంటే ఇక్కడ x + y/1 పైకి వెళ్తే 1/x + y, రిమైనింగ్ 1/xy విచ్ ఈజ్ ఈక్వల్ టు x ఇన్వర్స్ -1 y ఇన్వర్స్ -1. మనకు మొత్తం LHS సైడ్ x ఇన్వర్స్ -1 y ఇన్వర్స్ -1 వచ్చింది. RHS ఏమి ఇచ్చాడు, x పవర్ a y పవర్ b. సో a = -1 b = -1, a = -1 b = -1. సో మొత్తంగా a + b అడిగాడు. a + b = -1 ప్లస్ ఇంటూ -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. -1 -2 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ -2. ఇది ఇండిసెస్ అండి. ఇండిసెస్ టాపిక్ సంబంధించిన ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంచెం గమనించండి. అన్ని స్క్వేర్స్ క్యూబ్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ కన్ఫ్యూజ్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. a/b హోల్ టు ది పవర్ ఆఫ్ a/b ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ a/b -1. ఇక్కడ కండిషన్స్ కొన్ని ఇచ్చాడు. మరియు a = 2b అయితే a వాల్యూ ఎంత. సో మనకు కావాల్సింది a వాల్యూ అండి. ఇక్కడ a/b రిపీట్ కనబడుతుంది. a/b. సో మనకేమో ఇక్కడ a = 2b అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ని a/b = 2 రాసుకోవచ్చు బై దిస్ కండిషన్. 2 = a/b రాసుకోవచ్చు. అంటే మనకి a/b ఎక్కడ ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ a/b 2 హోల్ టు ది పవర్ ఆఫ్ a/2 అంటే మళ్ళీ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2 - 1 2 పవర్ 2 4 a పవర్ 2 పవర్ 1 అంటే 1 అంటే అవసరం లేదు ఇంకా మనకి. a = 4 ఎంత వస్తుంది 4. ఆన్సర్ ఈస్
ఒకటే స్టెప్ ఆన్సర్ అండి, కరెక్ట్గా గమనించండి. ఒకటే స్టెప్. అక్కడ మనకు లాజిక్ ఏంటంటే దీన్ని కన్వర్ట్ చేయడం తెలియాలి, దీన్ని కన్వర్ట్ చేయడం తెలిస్తే సరిపోతుంది. a = 2b, సో a/b = 2. అంటే మనకి a/b ఎక్కడ వస్తుంది, అక్కడ 2 రాద్దాం. ఇక్కడ a/b ఉంది 2 రాసిన, ఇక్కడ a/b ఉంది 2 రాసిన, ఇక్కడ a⁴ 2 - 1 అంటే 1, a⁴ అంటే 1, 1 = 2². సో సారీ, a = 2², 2² అంటే 4. నెక్స్ట్ క్వశ్చన్. eighth root of bth root of x = x to the power of a/b. ab eighth root of bth root of x = ab అయితే విలువ ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ ఫస్ట్ లోపల ఒక్కొక్క వాల్యూ తీసేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మనకి ఇది తెలియాలండి. √x = x to the power 1/2, థర్డ్ రూట్ ఆఫ్ x = x to the power 1/3 అండ్ eighth root of x = x to the power 1/a. ఇది బేసిక్ అండి. ఈ విషయం తెలిస్తే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ రూట్ తీసేస్తే √b ఇట్లే ఉంటుంది. అంటే మనం ఫస్ట్ 1 ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ a అది తీసేస్తున్నాం. అది వెళ్ళిపోతే హోల్ టు ది పవర్ 1/a వస్తుంది. మళ్ళీ హోల్ టు ది పవర్ ఆఫ్ ab ఇచ్చాడు. సో a గెట్ క్యాన్సల్, అంటే b √b మిగిలిందండి. ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ 1 కూడా తీసేస్తే x to the power 1/b హోల్ టు ది పవర్ ఆఫ్ b విచ్ మీన్స్ x to the power 1 which is equal to x. bb get cancel, remaining x answer equal to x అండి. ఓన్లీ x. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఇండిసిస్ టాపిక్స్ అండి, అంటే స్క్వేర్లు క్యూబ్ల పైన డిపెండెడ్ అయిన టాపిక్స్ అండి. 1/2 హోల్ ఇన్వర్స్ మైనస్ 1/3 హోల్ ఇన్వర్స్ ప్లస్ -3 to the power of -2 to the power of -3. క్వశ్చన్ చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే 1/2 హోల్ ఇన్వర్స్ అంటే రివర్స్ రాసుకోవచ్చు. రివర్స్ రాసుకుంటే 2 అవుతుంది. 1/2 హోల్ ఇన్వర్స్ అంటే 2/1 = 2 మైనస్ 1/3 హోల్ ఇన్వర్స్ అంటే 3 అండి. 1/3 హోల్ ఇన్వర్స్ అంటే 3 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అండ్ హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఇక్కడ ఇది వస్తుంది. దీని నుంచి ఇక్కడ ప్లస్ వచ్చేసి -3 హోల్ టు ది పవర్ ఆఫ్ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 అంటే -3 × -2 -3 × -2 +6 అండి. -3 × -2 = +6 అంటే ఇక్కడ a⁴m హోల్ పవర్ n = a⁴mn అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. a⁴m హోల్ పవర్ n = a⁴mn. ఇండిసెస్లో ఫస్ట్ టాపిక్ అండి. a⁴m హోల్ టు ది పవర్ n = a⁴mn. సో -3 టు ది పవర్ ఆఫ్ -2 × -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇక్కడ 2 - 3 అంటే -1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 = m × n -1 × -1 +1. సో -1 × -1 +1 అండ్ అగైన్ హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 3/6 అండి. 3/6 అంటే 3² 3 1 3 to the power of 1 3² విచ్ ఇస్ ఈక్వల్ టు 3/6 అడుగుతుంది. ఇది 3, ఇది 9, ఇది 27, ఇది 81, ఇది 343 అండ్ ఇది 729. సో ఇక్కడ 729 -1 to the power of 1 అంటే -1 ప్లస్ 729 విచ్ ఇస్ ఈక్వల్ టు 728 అండి. సో నంబర్స్ ఫాస్ట్గా ఉండాలి. 3/6 అంటే ఇంకా చెప్పాలి అంటే 27² వై బికాస్ 3² అంటే 27 3³ అంటే 27 హోల్² అంటే 27² 729. సో మనకి స్క్వేర్స్ అనేది 27² ఏది అడిగింది, పెద్ద నెంబర్ కాదండి. సో అక్కడి వరకు మనకి రావాలి, వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణం. రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణం అంటే చలరాశులు 2 ఉండాలి. అంటే x, y కావచ్చు, m, n కావచ్చు, ఏవైనా సరే చలరాశులు 2 ఉండాలండి. సో ఇక్కడ x, y అనుకుంటే అన్ని ఈక్వేషన్స్ x, yనే ఉన్నాయి. అంటే మనకి చలరాశుల్లో ఈక్వేషన్ అనేది ax + by + c = 0. ఇది రెండు చలరాశులు రేఖీయ సమీకరణం. వర్గ సమీకరణం ax² + bx + c = 0. ఇది వర్గ సమీకరణం, ఇది రేఖీయ సమీకరణం. ఇక్కడ అన్నీ కూడా సేమ్ కనబడుతున్నాయి కానీ కండిషన్స్ వేరున్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది a = 0, b = 0. సో 2 = 0 అయితే అసలు x, y టర్మ్స్ ఉండవు. సో అది కాదు. a ≠ 0, b ≠ 0 ఇది కరెక్ట్ అండి. ఇప్పుడు ఒకవేళ a = 0 అయితే 0 × x 0. సో ఇక్కడ 0 అంటే y అవుతుంది ఓన్లీ. అంటే ఇక్కడ ఓన్లీ ఒకటే రేఖీయ సమీకరణం, ఇక్కడ కూడా ఒకటే రేఖీయ సమీకరణం. సో మనకు అవుట్పుట్గా రెండిట్లో రేఖీయ సమీకరణం అంటే ax + by + c. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. x - y = 0 అయితే సాధన సమితి.
ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. దీన్ని కొంచెం సాధిస్తే అంటే మనం సింప్లికేషన్ చేసి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే మనం 1 తీసుకుంటే ఇది 1 వస్తుంది, 2 తీసుకుంటే 2 వస్తుంది, 33 తీసుకుంటే 33 వస్తుంది. సో మనం అట్లా ఇన్ఫైనైట్ వరకు ఇన్ఫైనైట్ వస్తాయి. సో మనకి అపరిమితం అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ని సాధిస్తే అపరిమితం అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ అపరిమితం అంటే ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. చరరాశికి బదులు ఒక సంఖ్యను ప్రతిక్షేపిస్తే ఆ నిశ్చిత వాక్యాలను ఎట్లా మారుతుంది? చలరాశికి బదులు సపోజ్ ఇప్పుడు 2x + 3 = 0. ఇది చలరాశి అండి. ఈ చలరాశికి బదులు ఒక సంఖ్యను రాయడం అంటే సపోజ్ 4 5 మన ఇష్టమైన నెంబర్ రాయడం. 5 రాస్తే 2 × 5 + 3 = 0, 2 × 5 10 + 3 = 0, 13 = 0. ఇది యాక్చువల్గా సత్యమా అసత్యమా తర్వాత సంగతి. ఇదొక ప్రవచనం, ఇది సత్యమా అసత్యమా తర్వాత. ఫస్ట్ ఏమైంది, అది ఒక ప్రవచనం లెక్క కన్వర్ట్ అయింది. సో చలరాశికి బదులు ఒక నంబర్ రాస్తే అదొక ప్రవచనంగా తయారవుతుంది. అది ప్రవచనం ఒకవేళ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే సత్యం అవుతుంది, ఈక్వేషన్ సాటిస్ఫై చేయకపోతే ఇక్కడ సత్యవాక్యం. అసత్యవాక్యం. ప్రవచనం అనేది సత్యం కావచ్చు అసత్యం కావచ్చు. 10th ప్రవచనాలు అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో సత్యాలు అసత్యాలు ప్రవచనాలు మీద నేర్చుకున్నాం. ఆ బేస్ మీద క్వశ్చన్ ఇస్తుండు. సో చలరాశికి బదులు ఒక నంబర్ రాస్తే అది ఒక ప్రవచనంగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమానత్వపు గుర్తు ఈక్వల్ టును కలిగి ఉన్న అనిశ్చిత వాక్యాన్ని ఏమంటాం? సమానత్వపు గుర్తు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2x + y ఒక ఈక్వేషన్, ఇక్కడ 3 ఉందండి. ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ తీసుకుంటే దీన్ని మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ కాకుండా ఈక్వల్ పెట్టమంటూ ఉండు. ఈక్వల్ ఎప్పుడైతే పెడతామో మనం అది సమీకరణం అవుతుంది. అదొక సమీకరణం అవుతుంది. ఇఫ్ ఒకవేళ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే అసమీకరణం అవుతుంది. సమీకరణం ఎప్పుడవుతుంది? అది ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేస్తే అది సమీకరణంగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈక్వల్ టు ఉంటే దాన్ని ఎప్పుడైనా సరే సమీకరణం అనాలి. దేనికైనా సరే LHS = RHS అంటే మధ్యలో ఒక నంబర్ ఇటో నంబర్ మధ్యలో ఈక్వల్ ఉంటే అది సమీకరణంగా మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమీకరణంలోని చలరాశి మార్పిడి విలువల సమితిని డాష్ అంటారు. సమీకరణంలో చరరాశి మార్పిడి విలువలను డాష్ అంటారు. క్షేత్రము లేదా చరరాశి అండి. ఆన్సర్ ఈస్ క్షేత్రము లేదా చరరాశి అని చెప్పంటాం. చరరాశి లేదా క్షేత్రం అంటాం. ABCలు 3 సంఖ్యలు అయితే మరియు A > 0, B > 0, A <0, B <0 అయితే క్రింది వాటిలో ఏది నిజం? సో 0 కంటే C అనేది 0 కంటే తక్కువ ఉంటుంది. అంటే C అనేది అన్ని కూడా మైనస్ వాల్యూస్ లైక్ -1 -2 -3 అట్లా ఉంటాయి అన్నమాట C వాల్యూస్. అండ్ A > B అంటే A అనేది చిన్నది B కంటే. సో ఇప్పుడు దీన్ని మనం మైనస్ విలువతో గుణిస్తే అంటే AC BC ఎప్పుడైతే మైనస్ విలువతో గుణించినామో ఈ సింబల్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా కన్వర్ట్ అయితే ఆప్షన్ డైరెక్ట్గా AC < BC అంటే AC అనేది BC కంటే పెద్దగా ఉంటుంది. ఎప్పుడు అది మనం ఒక మైనస్ విలువతో గుణించినప్పుడు అట్లా ఉంటుంది. ఒకవేళ ఈ C అనేది అంటే ఇక్కడ C అనేది నెగిటివ్ వాల్యూస్ అండి, 0 కంటే తక్కువ వాల్యూస్, అప్పుడు మాత్రమే సైన్ డిఫరెంట్ ఉంది. ఒకవేళ పాజిటివ్ వాల్యూస్ అయితే 0 కంటే ఎక్కువ వాల్యూస్ అయితే అప్పుడు మనకి AC BC < BC ఇట్లా వచ్చేది. సో అట్లా రాకుండా ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ వాల్యూస్తో గుణించినప్పుడు ఆటోమేటిక్గా అది సింబల్ చేంజ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 35² + 13x - 12 = 0 మూలాలు, వర్గ సమీకరణానికి మూలాలు అనుకోవడం. సో ఇక్కడ మనకి 35 × 12 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 1 లేదండి, 35 ఉంది. 35 × 12 తీసుకోవాలి. 35 × 12 చేసినప్పుడు సంథింగ్ రావాలి. ఆ సంథింగ్ని యాడ్ చేయడం మైనస్ చేయడం ద్వారా 13 రావాలి. సో 13 అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తే ఎంతో పెద్ద నెంబర్ వస్తుంది, అది మనకు వద్దు. సో దీన్ని 7 × 5 రాద్దాం, దీన్ని 3 × 4 రాద్దాం. 7 5 ఓకే, 7 × 4 5 × 3, 7 4 is 28, 5 3 is 15, 28 - 15 13 మ్యాచ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేయాలి. సో ఇవి బై డిఫాల్ట్గా ప్రాక్టీస్ తోటి మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఆ క్వశ్చన్ మనకి ఏమి ఇస్తారో తెలియదు. ఆన్ స్పాట్లో థింక్ చేయాలంటే బై ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. సో 28 15, 28 - 15 = 13 మ్యాచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్, దేనికి మైనస్ తీసుకోవాలి, 13కి ప్లస్ తీసుకోవాలి. ఎందుకంటే 28కి ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ 13 ప్లస్ ఉంది కాబట్టి +28 - 15 తీసుకుంటాం. సో ఈ ఈక్వేషన్ మనం కంప్లీట్గా రాయగలిగితే 35x² + 28x - 15x -12 = 0. నెక్స్ట్ 35 28 7 x కామన్ తీస్తే
5x ప్లస్ 4. 35లకని 7 పోతే 5x ఉంటుంది. 28x అంటే 7x కామన్ తీస్తే 4 ఉంటుంది. ఇక్కడ మైనస్ సేమ్ నెంబర్ రావాలి కాబట్టి 15 ఉంది కాబట్టి 3 తీయాలి. 3 కామన్ తీస్తే 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో 5x ప్లస్ 4 కామన్ కాబట్టి 5x ప్లస్ 4 ఇంటూ 7x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ దాకా వచ్చినాక డైరెక్ట్ చేసేయండి. సో 7x అంటే 3/7 ఒకటి మైనస్ 4/5 ఒకటి. సో ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను. ఇక్కడ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఆర్ సెకండ్ వన్ 7x మైనస్ 3 ఈక్వల్ 0. 7x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో క్లియర్లీ x ఈక్వల్ టు మైనస్ 4/5 అండ్ ఇయర్ x ఈక్వల్ టు 3/7. మైనస్ 4/5 అండ్ 3/7. 3/7 అండ్ మైనస్ 4/5. ఆప్షన్ నెంబర్ 4th వన్ ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 4th వన్ ఈజ్ కరెక్ట్. సో స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. √3x² ప్లస్ 10x మైనస్ 8√3 ఈక్వల్ టు 0కి మూలాలు సేమ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ సేమ్ వేరే నెంబర్ ఉంది, ఇక్కడ వేరే నెంబర్ ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేయాలి. 8√3 ఇంటూ √3 విచ్ ఇస్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 3. 8 ఇంటూ 3 24. 24కి రూట్స్ రావాలి విచ్ 10 రావాలండి యాడ్ చేస్తే. సో 24 అంటే 12 2s. 8 3s కూడా 24, బట్ 8 ప్లస్ 3 11 వస్తుంది. అక్కడ 12 10 ఉంది. సో క్యాలిక్యులేట్ చేయడం. 12 2 అయితే కన్ఫామ్గా ఓకే, ఎందుకంటే 2 ప్లస్ 12 మైనస్ 2 తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ 10 వస్తుంది అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మ్యాచ్ అవుతుంది. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి రూట్స్ ఆర్ ఇక్కడ మనకి డివిజన్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు. సో √3x² ప్లస్ 12x మైనస్ 2x లాస్ట్ నెంబర్ మైనస్ 8√3 ఈక్వల్ టు 0. √3x కామన్ ఇద్దామండి, ఎందుకంటే మనకు తప్ప వేరే లేదు. ఇక్కడ x బయటకు వస్తుంది. √3x లెక్కని 12 √3 వెళ్తాయి. 4√3 రాయొచ్చు. అంటే 4√3 12 అంటే 12 ఈక్వల్ టు 4 ఇంటూ √3 ఇంటూ √3 రాయొచ్చు. ఎందుకంటే √3 ఇంటూ √3 3, 4 ఇంటూ 3 12. సో ఇక్కడ ఒక √3 పోతే 4√3 మిగులుతుంది. ఎంత మిగులుతుంది మనకి? ప్లస్ 4√3 రిమైనింగ్. సో ఇక్కడ మైనస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 4√3 అంటే మనకి మిడిల్ టర్మ్స్ రెండు సేమ్ రావాలి కాబట్టి దానికోసమే మనం కన్వర్ట్ చేస్తాం. x ప్లస్ 4√3 3x √3x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 0, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఫస్ట్ వన్ 0 చేస్తే x ఈక్వల్ టు మైనస్ 4√3, సెకండ్ వన్ ఈక్వల్ చేస్తే 2/√3 మైనస్ 4√3 మైనస్ 4√3 2/√3. సో ఆప్షన్ నెంబర్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ థర్డ్ ఈజ్ కరెక్ట్. 2/√3 మైనస్ 4/√3. యాక్చువల్గా ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ అండి, కాకపోతే నంబర్స్ పెద్దగా ఉన్నాయి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే వెరీ బేసిక్ టాపిక్. నెక్స్ట్ ఆల్ఫా కామ బీటాలు 3x² మైనస్ 5x ప్లస్ 7 ఈక్వల్ 0 అయితే 0కి మూలాలు అయితే α² ప్లస్ β². ఇక్కడ మూలాలు అంటే రూట్స్ అండి. సో ఇక్కడ మనకి ax² ప్లస్ bx ప్లస్ c అంటే ఒక వర్గ సమీకరణం. దానికి ఆల్ఫా కామ బీటాలు అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఈక్వల్ టు మైనస్ b/a, మూలాల లబ్ధం ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అనే రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణానికి ఆల్ఫా కామ బీటాలు రెండు మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a, ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఈ రెండు సమీకరణాలు కూడా మనకి ఫార్ములాస్ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడేమో అడుగుతుండో α² ప్లస్ β² అంటే మూలాల వర్గాల మొత్తం అడిగిండు. దీని ఈక్వల్ టు మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. ఎందుకంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇది వస్తే ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. మనకేమో ఇది అడిగింది కాబట్టి ఈ ప్లస్ 2ab అంటే పంపిస్తున్నాం మైనస్ 2ab. వై? బికాస్ a ప్లస్ b ఆల్ఫా ప్లస్ బీటా మనకుంది, ఆల్ఫా బీటా మనకుంది. ఈ రెండింటిలో కన్వర్ట్ చేసుకున్నాం. మనకు అడిగిందేమో α² ప్లస్ β². అది మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనకి తెలిసిన ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా. ఈ రెండు వాల్యూస్ని ఆ వీటిలో కన్వర్ట్ చేసేసినాం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే, ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేస్తే మైనస్ b/a, మైనస్ అంటే అక్కడ ఆల్రెడీ -5 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ -5/3 అండి. మైనస్ ఆఫ్ -5/3 అంటే 5/3. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ 5/3 అండ్ c/a అంటే 7/3. సో ఆ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5/3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 7/3 25/9 మైనస్ 2 ఇంటూ 7 14/3. ఎల్సిఎం 9 అండి. 25 3 ఇంటూ 14
3 into 14 42. 25 minus 42 minus 17/9. సో మనకు ఆప్షన్ -17/9 ఆన్సర్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3 -17/9. ఇక్కడ మనకు ఉపయోగపడే ఫార్ములాస్ ఏంటంటే x² + bx + c = 0కి ఆల్ఫా కామా బీటాలు రెండు మూలాలు అయితే ఆల్ఫా + బీటా = -b/a ఇది మూలాల మొత్తానికి సమానం. ఆల్ఫా బీటా = c/a ఇది మూలాల లబ్ధానికి సమానం. ఈ రెండింటిని మనం క్లియర్గా తీసుకొని ఇచ్చిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా కామా బీటాలో x² + bx + cకి మూలాలు అయితే ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా = వాట్? సో ఇంతకుముందు మెథడ్స్ మనం యూజ్ చేయొచ్చండి. ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఇచ్చిన క్వశ్చన్ కూడా ఏబీసీలో ఉంది కాబట్టి -b/a అండ్ ఆల్ఫా బీటా c/a మూలాల మొత్తం మూలాల లబ్ధం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈ మూడు తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఆల్ఫా బీటా రెగ్యులర్ కనబడుతుంది కాబట్టి ఆల్ఫా బీటాని కామన్ చేస్తే బీటా ప్లస్ ఆల్ఫా బీటా చేసేది మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్ఫా బీటా c/a ఆల్ఫా బీటా c/a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a ప్లస్ ఆల్ఫా బీటా అంటే c/a బీసీ -bc/a² ప్లస్ c/a ఎల్సిఎం a². సో -bc a into c ac అండి. సో ac -bc/a², ac -bc/a², ac -bc/a². ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో మనకి రెండే ఫార్ములాస్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా c/a ఈ రెండు ఫార్ములాస్ రెగ్యులర్గా మనకి ఉపయోగపడతాయండి ఈ టాపిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా కామా బీటాలు px² - px + q = 0కి మూలాలు అయితే ఆల్ఫా బై బీటా బీటా బై ఆల్ఫా = వాట్? సో మనకు అడుగుతుందేమో. ఫస్ట్ కంపేర్ చేసేసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a విచ్ మీన్స్ -p/p. సో p/p విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ప్లస్ బీటా = 1 వచ్చింది అండ్ ఆల్ఫా బీటా c/a, c/a అంటే q/p. ఆల్ఫా ప్లస్ బీటా = 1, మూలాల మొత్తం 1, మూలాల లబ్ధం q/p వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఎల్సిఎం ఆల్ఫా బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఫస్ట్ మెథడ్ అండి. a² + b² = a + b హోల్ స్క్వేర్ -2ab a + b హోల్ స్క్వేర్ -2ab. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 అండి. 1 స్క్వేర్ కాబట్టి 1 అవసరం లేదు. -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే q/p ఈజ్ డివైడ్ బై q/p. ఎల్సిఎం పైన ఎల్సిఎం చేస్తే p వస్తుంది. 1 into p -2q ఈజ్ డివైడ్ బై q/p. p get cancel, remaining p/q -2q/q p/q -2 p/q -2 ఆప్షన్ నెంబర్ 4 అండి. సో మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎండింగ్ వరకు చేయాలి. ఏదో ఒకటి మనకి వాల్యూ ఇంతకంటే ఎక్కువ చేయలేము అనే విలువ వచ్చేంత వరకు చేయాలి. అప్పుడు మనకి ఆప్షన్స్ కూడా అవే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ ఆప్షన్స్ మధ్యలో ఆపేస్తే అక్కడికి ఆపేయచ్చు. ఇక్కడ మనకి p/qలో ఉంది కాబట్టి ఆప్షన్ అక్కడ దాకా మనం చేసుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్, √2, √8, √18, √32లో 10వ పదం. ఇది చూడగానే √2 8 అంటే 2√2 ఎట్లా వస్తుంది? 8 అంటే 4² × 2 విచ్ మీన్స్ 4 బయటకు వస్తే 2√2. నెక్స్ట్ √18 కదా. √18 అంటే 9² × 2 9 అంటే 3√2. నెక్స్ట్ ఇది 4√2. అట్లా సిరీస్ ఇచ్చాడు. 10వ పదం ఇక్కడ ఫస్ట్ పదం 1√2, 2√2, 3√2, 4√2. 10వ పదం 10√2 సరిపోయింది. 10వ పదం 10√2 ఆప్షన్ నెంబర్ 3 అండి. 10√2 చాలు. కాకపోతే ప్రాసెస్ ప్రకారం చేయాలి మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు మనకి ఇది అర్థమెటిక్ సిరీస్ అండి. సో ఇది జనరల్ మెథడ్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో 10వ పదం t10 = ఫార్ములా a + n - 1 × d. a + n - 1 అంటే 10 - 1 × d. a + 9d ఇది ఫార్ములా. వాట్ ఈజ్ ఏ మొదటి పదం? వాట్ ఈజ్ ది పదాంతరం? సో మొదటి పదం ఎంత? √2. a = √2. మరి d ఎలా వస్తుంది? a2 - a1. a2 ఎంత? 2√2. a1 ఎంత? √2 విచ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ √2.
సో ఆ రెండు ఇక్కడ రాస్తే మనకి √2 + 9 × √2. √2 + 9 × √2 10√2. ఆన్సర్ 10√2. అంక శ్రేణికి సంబంధించిన క్వశ్చన్స్ a + n - 1 × d. a + n - 1 × d. నెక్స్ట్ క్వశ్చన్ a + n - 1 × d. నెక్స్ట్ క్వశ్చన్ 43 44. ఓకే, ఒక పూల తొట్టలో మొదటి వరుసలో 23 గులాబీ పూలు, రెండవ వరుసలో 21, మూడవ వరుసలో 19 చొప్పున ఇలా ఉన్న చివరి వరుసలో 5 ముక్కలు ఉంటే సంఖ్య ఎంత? అంటే ఫస్ట్ వరుసలో 23, సెకండ్ వరుసలో 21, తర్వాత వరుసలో 19, అట్లా లాస్ట్ వరకు 5 ఉంటే నంబర్ ఎంత అని అడుగుతుండో. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అని అడుగుతుండో. ఎన్ వాల్యూ ఎంత? a + n - tn ఇచ్చేసాడండి. tn = 5. ఇలా చేయడం ఒక రకం. లేదు 23 వరకు ఉండే బేస్ సంఖ్యలు మొత్తం ఎంత? 12 అండి. ఎందుకంటే ఇవన్నీ బేస్ సంఖ్యలు. 23 వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. 5 లోపల ఎన్ని ఉంటాయి? 3, 1. సో ఈ రెండింటిని ఆన్సర్ 10 అండి. సో మొత్తం 12 ఉంటాయి. అందులో నుంచి 2 బేస్ సంఖ్యలు మనం తీసేస్తే, అందులో నుంచి 2 బేస్ సంఖ్యలు తీసేస్తే మనకు 10 వస్తుంది. జనరల్ మెథడ్ అండి. సో అర్థమెటిక్స్ అంటే సిరీస్లో కూడా జనరల్ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం వెళ్తే ఇది ఒక సిరీస్ అండి. ఇది అర్థమెటిక్ సిరీస్. ఎందుకు? డిక్రీజ్ అనేది -2 -2 సమానంగా ఉంది కాబట్టి. ఇక్కడ మొదటి పదం a అంటే 23, ప్రాధాంతరం d అంటే -2 అండ్ tn అంటే 5 అండి. n వాల్యూ ఎంత అని క్వశ్చన్. ఇట్లా ఇచ్చాడు క్వశ్చన్. tn అంటే ఇంత ముందు రాసాంగా tn = a + n - 1 × d అనే ఫార్ములా. tn = 5 ఇచ్చాడు, a అంటే 23 ఇచ్చాడు, n - 1 × d అంటే -2 ఇచ్చాడు. సో ఇప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5 - 23 = -2n + 2. 5 - 23 అంటే -18 + 2 ఇటు వస్తే -2 - 2n which is equal to -20 n = షాప్లిమెంట్ n = 10, n = 10. సో ఇట్లా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2, 5/2, 3 ఉమామహేశ్వర లేడీస్ ఎంపోరియం. 2, 5/2, 3, 7/2లో 10వ పదం అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనం a = 2 అండి. ఈ సిరీస్ అనే ఫస్ట్ ఇవ్వగానే ఫస్ట్ టర్మ్ కౌంట్ చేయాలి. ఇప్పుడు d = a2 - a1 అండి, which is equal to 5/2 - 2. 2 is LCM 5 - 4 which is equal to 1/2. సో d 1/2 వచ్చింది, a 2 వచ్చింది. ఇప్పుడు 10వ పదం అడిగిండు. t10 = a + 9d అండి. a అంటే ఎంత? 2 + n - 1 × d అంటే 9 × d అంటే 1/2 which is equal to 2 + 9/2, 4 + 9/2, 13/2, 13/2. ఆప్షన్ నెంబర్ 1 అండి. ఈ సిరీస్ చాలా సింపుల్గా ఉంటాయి, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ నెంబర్ ఆఫ్ పదాలు, టర్మ్స్ అంటే tn కానీ సమ్ ఆఫ్ n కానీ అడుగుతాడు. ఇక్కడ సమ్ ఆఫ్ n ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంక శ్రేణిలో n పదాల మొత్తం Sn = np + 1/2n × n - 1 × q అయితే పదాంతరం ఎంత? జనరల్గా పదాంతరానికి సమ్ ఆఫ్ n ఫార్ములా జనరల్గా మనకి అంక శ్రేణిలో కనుక సమ్ ఆఫ్ n అంటే పదాల మొత్తం, మొదటి పదాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే n/2 2 × a + n - 1 × d అండి. మనం ఫార్ములాస్ రాసుకున్నప్పుడు ఈ ఫార్ములా రాస్తాం. మనం ఎందుకు సిరీస్ అనే టాపిక్ చదివినప్పుడు n/2 × 2a + n - 1 × d ఇది సమ్ ఆఫ్ n ఫార్ములా. ఇక్కడ వేరే ఇచ్చాడు, పదాంతరం ఎంత అడుగుతుంది. సో దీన్ని మనం ఆ ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలి. సో ఈక్వేషన్ తోటి కంపేర్ చేయాలంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ లేవు. సో వాల్యూస్ లేనప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ n/2 కావాలి, n ఉంది, n/2 కావాలి. n/2 మొత్తం కామన్ తీస్తున్నాం, ఎందుకంటే n/2 కామన్ తీస్తే ఇచ్చిన ఈక్వేషన్లో, ఎందుకంటే ఇక్కడ n ఉంది, ఇక్కడ n/2 ఉంది. n/2 కామన్ తీస్తే 2p అండి, 2p. n/2 కామన్ తీసినప్పుడు 2p మిగులుతుంది, ప్లస్ n - 1 × q వస్తుంది. n - 1 × q వస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ పోలి ఉంది. n/2 2p n - 1 × t. సో ఇప్పుడు d = ఎంత? q. అదే మనకి a = ఎంత అవుతుంది? p అవుతుంది. ఏ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ని ఫార్ములా బేస్ పైన కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇదొక విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n = n/2 2a + n - 1 × d అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం.
47th క్వశ్చన్ ఏఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ n-3/n+1 గా నిర్వచిస్తే 18వ పదం ఎంత? సో ఏఎన్ ఈక్వల్ టు n ఇంటూ n-3 ఈజ్ డివైడెడ్ బై n+4గా ఫంక్షన్ ఇచ్చిండు. సో A18 కావాలి. A18 ఈక్వల్ టు 18 -3 18 + 4. 18 ఇంటూ 18-3 అంటే 15 అండి. 15/18+4 22. 9 22 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ 9 అంటే 135/11. 135/11. 133/11. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో 36 డిగ్రీలకు సమానమైన కోణం సమానమైనది 36 డిగ్రీలు. దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు పైలకి కావాలి. సో 36 డిగ్రీలు ఈక్వల్ టు π/8 అని చెప్పి 180 అని రాయొచ్చు మనం. ఎందుకంటే డిగ్రీస్ పోతే π/180 వస్తుంది. ఈ విషయం తెలుసుకోండి. 36 1 36 5. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/5. 5/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి డిగ్రీస్ వెళ్తే 5/180 వస్తుంది. నెక్స్ట్ దాన్ని మనం వర్తుల కోణం అంటాం. 210 డిగ్రీల కోణానికి సమానమైన వర్తుల కోణంగా మారుస్తుంది ఏర్పడేది. సో మళ్ళీ సేమ్ 210 డిగ్రీస్ ఈక్వల్ టు 210 ఇంటూ డిగ్రీస్ వెళ్తే 5/180 వస్తుంది. 0 0 గెట్ క్యాన్సల్. 3 7 3 6 విచ్ మీన్స్ 7 5/6. 7 5/6. 7 5/6 అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్. 35 π/6కి షష్టాంశమానం. షష్టాంశమానం అంటే డిగ్రీస్ అండి. వర్తులమానం అంటే పైస్ అండి. వర్తులమానంలో పైస్ ఉంటాయి, షష్టాంశమానంలో డిగ్రీస్ ఉంటాయి. సో మనం దాన్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి. సో రివర్స్ అండి. ఇప్పుడు రివర్ట్ చేస్తే 35/6 అలాగే ఉంటుంది. పై తీసేస్తే 180 రాసుకోవచ్చు మనం. 6 1 6 30 35 ముళ్ళ 35 ఇంటూ 3 105 పక్కన 0 1015 ఇస్ ద ఆన్సర్. సో మనం ఇట్లా ఈ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ చూస్తున్నామండి. ప్రతి క్వశ్చన్ని కూడా షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది, ఈజీ మెథడ్ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని ఫాలో కావాలి. నెంబర్ ఆఫ్ అంటే మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.